టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే అంటున్నారు మంత్రి జోగి రమేష్. పెడనలో పోటీ చేయమంటే చేస్తా, మైలవరం వెళ్ళమంటే వెళ్తా. జోగి రమేష్ సమర్థుడైతేనే టికెట్ ఇస్తారు, లేదంటే ఇవ్వరు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను గీత దాటను అంటున్నారు జోగి రమేష్. ప్రజాదరణ పొందండని 2 ఏళ్లుగా జగన్ చెబుతూనే ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు అనుకుని అంటున్నారు జోగి రమేష్. ఎవరు గెలుస్తారో వాళ్లకే టికెట్స్ ఇస్తారు, అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందే. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడమే జగన్ ఉద్దేశం అంటున్నారు జోగి రమేష్. పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తారంటున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై మంత్రి జోగి రమేష్ ఏమంటున్నారో మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. గత 3 రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయంకి ఎమ్మెల్యేలంతా క్యూ కడుతున్నారు. అయితే ఈ మార్పుల చేర్పులపైన ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు అనే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి జోగి రమేష్ ఉన్నారు. నిన్న 3 రోజుల నుంచి చూస్తున్నారు, ఇప్పటికీ దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు సీఎంతో అపాయింట్మెంట్ తీసుకున్నారు. కార్ గరాజ్ నెట్వర్క్ గ్రేట్, క్లెయిమ్ కవర్ గ్రేట్, ప్రైస్ వెయిట్ వావ్, ప్రైస్ బి గ్రేట్. టాటా AIG కార్ ఇన్సూరెన్స్, ట్రస్టెడ్ నామ్, ఫ్యాంటాస్టిక్ నామ్. సో ఏంటి ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయంటారా ఈ మంతనాలన్నీ? గత సంవత్సరం కాలంగా చెప్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజాదరణ పొందండి, తప్పనిసరిగా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళందరినీ కూడా కొనసాగిస్తానని చెప్పిన పరిస్థితి మనం ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం. ఈ పరిణామాలకు అనుగుణంగానే ఈరోజు పార్టీలో ఎవరైతే గెలుస్తారో 2-3 నెలల్లో ఎన్నికల్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో లీడర్ తీసుకునే నిర్ణయాన్ని అందరూ కూడా శిరసా వహించాల్సిందే. నాయకుడు ఎవరినైనా కానీ కాపాడుకోవాలనుకుంటాడు, పార్టీని కాపాడుకోవాలనుకుంటాడు, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి తప్పిస్తాడు. ఆయన తీసుకునే ప్రతి అడుగు కూడా మనందరం కూడా స్వాగతించమని చెప్పేసి పార్టీ శ్రేణులందరూ కూడా చెప్తాం. మిమ్మల్ని ఏలూరు ఎంపీగాను లేదంటే మైలవరం నుంచి పోటీ చేసే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీంట్లో వాస్తవం ఎంత? దీనికి ఒకవేళ అలాంటిది జరిగితే మీరు సిద్ధంగా ఉన్నారు వెళ్ళడానికి? అసలు నేను సంవత్సరం నుంచి చెప్తా ఉన్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు అతను మా లీడర్, మా నాయకుడు జోగి రమేష్ని పలానా చోట పెట్టాలి, పెడన్లోనే కొనసాగించాలి, ఓకే కొనసాగిస్తాడు. లేదు మైలవరంకి పంపించాలి, మైలవరంకి పంపిస్తాడు. లేదు నా వల్ల ఇంకో చోట ఉపయోగం ఉంది, పంపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ గీత గీస్తే ఆ గీత దాటే ప్రసక్తే ఉండడు, ఆయన బాటలోనే నడుస్తాం. ఇంతమంది అంటే దాదాపు ఇప్పటికే మనం 22 మంది, మొన్న 11 మందిని, ఇంతమందిని మారుస్తున్నారు. అయితే ఇంకా కొంతమందిని మారుస్తున్నారు. ఎంపీలని ఎమ్మెల్యేలుగా పోటీ చేయమంటున్నారు, ఎమ్మెల్యేలని ఎంపీలుగా పోటీ చేస్తున్నామంటున్నారు. సో ఇది ఎలా చూస్తారు? ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనుకుంటారు? మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరలా కావాలి. ఆ అడుగుల దిశగా ఇవన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. పార్టీలో ఎవరిని కూడా విస్మరించే ప్రసక్తి ఉండదు. ఈరోజు ఒకవేళ నన్ను ఆపారనుకోండి, నాకు సముచిత ప్రాధాన్యత ఇస్తారు. అది లీడర్ తీసుకునే నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. కానీ ఈరోజు నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని అందరూ కూడా ఆమోదిస్తూ ఉన్నారు. అందరు ఎమ్మెల్యేలు ఒకవేళ పిలిస్తే వెళ్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఎవరిని కూడా వదులుకునే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి డే 1 నుంచి చెప్పారు. అదే మాటకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉంటారు. ఇది అధిష్టానము అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి మంత్రి జోగి రమేష్ అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో హసీనా, TV9 విజయవాడ.